సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో వచ్చేటటువంటి శుభకార్యాలు, తర్వాత పండగలు, వాటి యొక్క పరమార్థాలు మనం తెలుసుకుందాం. మనకి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో 1వ తేదీన శ్రావణ మాసం నడుస్తుంది. బహుళ చతుర్దశి ఆ రోజు మాస శివరాత్రి. కాబట్టి అందరూ కూడా ప్రొద్దున్నే ఉదయమే లేచి చక్కగా శివాలయాలకు వెళ్ళండి, లేదా మీ ఇంట్లోనే నమ్మకం చమకంతో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు చిన్న శివలింగాన్ని పెట్టుకొని, లేదా ఓం నమ శివాయ అన్న మంత్రంతో మీరు చక్కగా శివరాత్రి రోజున మాస శివరాత్రి కాబట్టి ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత 2వ తారీఖున పూర్తి అమావాస్య అన్నమాట, చక్కగా సోమవారం. అందుకని ఆ రోజు మనం ఏం చేస్తామంటే పోలాంబ వ్రతం చేస్తాం. అలాగే కుశగ్రహణం, తర్వాత సోమవారం వచ్చింది కాబట్టి అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య సోమవార వ్రతం అంటాం. సోమావతి వ్రతం అని మనం జరుపుకుంటాం. ఆ రోజు వ్రతం చేసేటటువంటి వాళ్ళు ముందు రోజున కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోకుండా, తర్వాత రోజున కూడా మధుమాంసాలు ముట్టుకోకుండా చక్కగా ఆ రోజు ఎవరైతే చంద్రుడికి పూజ చేసుకోవాలా, ఆ తర్వాత ఈ వ్రతాన్ని పరమేశ్వరుడి కోసం ఉంటుంది, పార్వతీ పరమేశ్వరులు ఆ వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఇక్కడ సోమవారము అమావాస్య రావడం చాలా అద్భుతమైనటువంటిది. గ్రహణ సమయాలలో మనం ఎప్పుడైతే జపాలు తపాలు చేస్తూ ఉంటామో ఇప్పుడు చాలామంది భక్తులు పెరిగిపోయారు. ఇప్పుడు ప్రత్యంగిర మంత్రము, వారాహి మంత్రము, అలా ఇదివరకు చాలా తక్కువ మంది తీసుకునేవారు, ఇప్పుడు లక్షల్లో తీసుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సిద్ధైపోయేటటువంటి రోజు ఆ రోజు పూర్తి అమావాస్య. కాబట్టి అందులో సోమవారం రుద్రమంత్రాలతో మీరు అన్నీ కూడా పునశ్చరణ హోమం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు చక్కగా మంత్రోపదేశాలు కొత్తగా వాళ్ళు కూడా తీసుకోవచ్చు, తర్పణాలు చేసుకోవచ్చు అనమాట. అంటే సిద్ధి మనం చేసుకోవడానికి ఆ రోజు చాలా మంచి రోజు. ఇక 3వ తేదీ వచ్చేసరికి అమావాస్య ఉదయం 6-9 వరకు ఉందండి. ఆ రోజు మంగళవారం. కాబట్టి ఈ రోజున మనం ఏం చేస్తామంటే పుబ్బా నక్షత్రంలో వచ్చినటువంటి ఈ యొక్క అమావాస్యను కూడా అమ్మవారి యొక్క సాధన మనం చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం అనేటటువంటిది శుక్రుడికి సంబంధించింది. ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాలు, అష్టోత్తర నామాలతో మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇక ఆ రోజు తర్వాత నుంచి మనకి భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపద శుక్ల పాడ్యమి ఆ రోజు 4వ తారీఖు బుధవారం. మరి ఆ రోజు మనం ఏంటంటే చంద్ర దర్శనం. అమావాస్య రోజున అంతా మబ్బు పట్టేసి ఉంటుంది కదా చంద్రుడికి, ఆ రోజు చంద్రుడిని మీరు చూడొచ్చు, చంద్ర దర్శనం చేసుకోవచ్చు. చక్కగా చంద్రుడికి కర్పూర హారతి, పాల నివేదనము, ఇవన్నీ క్షీరాన్న నివేదనం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి భాద్రపద మాసం అనగానే మనకి ఏమొస్తుందండి, గణేష నవరాత్రులు గుర్తొస్తాయి. ఈ నెలంతా కూడా నవరాత్రులే అన్నమాట. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామండి, ఈ యొక్క అమావాస్య తర్వాత వచ్చేటటువంటి డైలీ పూజలు మామూలుగా చేసుకుంటాం. ఇంకా ప్రత్యేకించి అన్నప్రాశన కార్యక్రమాలు అలాంటివి చేయం. ఇక 5వ తేదీ దగ్గరికి వచ్చేసరికి గురువారం నాడు చక్కగా ఆ రోజు విద్య, మనకి పెళ్ళిళ్ళు ఉన్నాయి. భాద్రపద మాసంలో కూడా వివాహాలు అవి ఉన్నాయి. మరి ఈ యొక్క అన్నప్రాసనలకి, తర్వాత తలంబ్రాలు, తలనీలాలు ఇచ్చుకోవచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. ఆ రోజున మరి చంద్ర దర్శనం, చంద్రుడికి కూడా పూజ చేసుకుంటాం. మరి 5వ తేదీ వచ్చేసరికి మనం ఏం చేసామండి, ఈ యొక్క విద్య హస్త నక్షత్రంలో ఉంది బుధవారం నాడు. కాబట్టి దీనికి ఏంటంటే సెప్టెంబర్ 5 అనగానే మనందరికి కూడా గుర్తొచ్చేది టీచర్స్ డే. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. దీన్నే గురు పౌర్ణిమ మనం ఎలాగైతే చేస్తామో అలాగే ఇక్కడ గురువులను పూజించేటటువంటిది. కాబట్టి టీచర్లందరికీ చాక్లెట్లు ఇచ్చుకోవడం, అవి మనం పిల్లలంతా కూడా చేసుకుంటారు. కాబట్టి ఈరోజు కూడా మంచి రోజు కాబట్టి బ్రహ్మాండంగా పూజ చేసుకోండి. మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మీరు ఆ రోజు పూజ చేసుకోవచ్చు. తర్వాత 6వ తేదీ శుక్రవారం వచ్చిందండి. ఆ రోజు హస్త నక్షత్రం తదియ, వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అన్నప్రాసన ముహూర్తాలు అన్నీ ఉన్నాయి. 7వ తేదీ వచ్చేసరికి శనివారము, శుక్ల చవితి శనివారం. మరి ఈ 7వ తేదీ నుంచే వినాయక చవితి మనకు ప్రారంభమైందండి. నవరాత్రులు, గణపతి నవరాత్రులు ప్రారంభం. ఈరోజు చక్కగా విగ్రహాలందరినీ కూడా తెచ్చుకుంటారు. వీధుల్లో కూడా గణేష్ నవరాత్రులు చేస్తారు. మరి అలాగే చక్కగా పిల్లలు చేసినా ఎవరు చేసినా కూడా మీరంతా మీ ఇళ్లల్లో కూడా మీరు గణపతిని చక్కగా ప్రతిష్ఠించుకొని ఇళ్లల్లో కూడా మీరు గణేష్ నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోండి. ఎందువల్లంటే బాంబే ఈ రోజున అంత గొప్ప నగరమైందంటే ప్రతి వీధి ఇల్లు అందరూ కూడా గణేష్ నవరాత్రులు చేశారు ఖచ్చితంగా. అందుకనే చాలా గొప్ప దేశంగా, గొప్ప రాష్ట్రంగా మనకు ముంబై అనేటటువంటిది బిజినెస్ సెంటర్,
ఆఫ్ ఇండియాగా మారిపోయింది. అలాగే నేను కూడా ఒక 20 సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ వేసేటటువంటి బొరబండలో వేసేటటువంటి ఈ యొక్క గణేష నవరాత్రుల పందిర్లకి నేను చేస్తూ ఉంటాను. నేను చూశాను ఈ 20 సంవత్సరాల బ్యాచ్ల్లో ఆ పిల్లలు మామూలుగా చిన్న పిల్లలుగా అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి పిల్లలు ఈ గణేష్ నవరాత్రులు పందిర్లు వాళ్ళు వేసుకొని డొనేషన్స్ వసూలు చేసుకొని చేశారు. ఈరోజు అందరూ కూడా ఇంజనీర్లుగా మారిపోయారు, డాక్టర్లుగా మారిపోయారు, మంచిగా ఉద్యోగాలు చేసుకొని వివాహాలు అన్నీ అయిపోయి మంచిగా సెటిల్ అయిపోయారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇళ్లల్లో చేసుకోవచ్చు. 8వ తేదీ ఆదివారం నాడు మనకి శుక్ల పంచమి, మంచి రోజు ఈరోజు. కాబట్టి పంచమి రోజున మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, వివాహాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, ఇది అది అని లేదు, అన్నీ కూడా చేసుకోవచ్చు. ఋషి పంచమి ఆ రోజు మీ యొక్క గురువులందరినీ కూడా స్మరించుకోవాలా. భరద్వాజ మహర్షి, అగస్త్య మహర్షి, గౌతమ మహర్షి ఇలా అందరినీ కూడా వ్యాసుల వారిని. ఇలాగే 9వ తారీఖు వచ్చేసరికి సోమవారము శుక్ల షష్ఠి. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు మీ ఇళ్లలోనే. ఓం శరవణ భవ అనే మంత్రంతో నాగ దేవతారాధన అనేటటువంటిది ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే 7, 8, 9 తేదీల్లో కూడా చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క సూర్య షష్ఠి అని కూడా అంటాం ఆ రోజు. అందువల్ల సూర్య షష్ఠికి మనం సూర్యదేవుడిని ఆరాధిస్తాము. ఆ రోజే చక్కగా మనము సూర్యుడికి ప్రతి నెల కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మొన్నట జరిగినటువంటి దాంట్లో కల్కి జయంతి వచ్చింది సూర్య షష్ఠి రోజున. కాబట్టి ఈ సూర్య షష్ఠికి సూర్యనారాయణమూర్తిని పాయసాన్ని నివేదనం చేసి పాలు పెట్టి ఇవన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇక 10వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మంగళవారము, ఆ రోజు సప్తమి తిథి. మరి ఆ రోజున చక్కగా అన్నప్రాసన శుభకార్యాలు అన్నీ ఉన్నాయి. షాపింగ్లు, గిపింగ్లు, దైవ పూజలు, స్పెషల్ పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 11వ తేదీ రోజున శుక్ల అష్టమి, ఆ రోజు బుధవారము. ఆ 11వ తేదీన దూర్వాష్టమి అంటాము. అంటే దూర్వము అంటే ఏంటంటే మనం గణపతికి గరిక గడ్డితో పూజ చేసుకోవచ్చు ఆ రోజు. ఆ గణేష్ మహారాజ్కి మరి అమ్మవారు సిద్ధి బుద్ధి అమ్మవార్లకి ఈ రోజున మనం పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. కేవలం గణపతి పూజకు మాత్రమే పనికొస్తుంది తప్ప మీరు అన్నప్రవేశాలకి, గృహప్రవేశాలకి ఈరోజు మీకు పనికిరాదు. లాస్ట్కి చక్కగా మీరు అష్టమి కాబట్టి ఎక్కువ ముఖ్యమైనటువంటి పనులు ఏవి కూడా మొదలు పెట్టుకోకండి. ఇక 12వ తేదీ గురువారం నాడు మనకి కేదార వ్రతము. ఆ రోజు కేదార స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా. అలాగే చక్కగా ఉదయమే లేచి మీకు ఆచార వ్యవహారాల్లో ఈ యొక్క ఇది విధానం ఉంటుంది, దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఆ రోజు ప్రయాణాలు కూడా మీరు ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఇక 13వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్ల దశమి, శుక్రవారం. ఆ రోజు అన్నీ కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంచి రోజు. అన్నప్రాసనలకి మిగతా అన్ని రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి పనులన్నిటికీ కూడా ఈ 13వ తేదీని మీరు పూజ చేసుకోవచ్చు. ఇక 14వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి మతత్రయ ఏకాదశి. ఆ రోజు 14 శుక్ల ఏకాదశి శనివారం. అందువల్ల శనివారం కూడా మనకి కలిసి రావడం వల్ల ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి చక్కగా మీరు పూజలు చేసుకుని మర్నాడు ద్వాదశి రోజున భోజనాలు చేస్తారు. ఒంటిపూట భోజనం వీలుంటే కనుక నిర్జల ఉపవాసం, నీళ్ళు అవన్నీ కూడా ఏమీ తీసుకోకుండా ఆ రోజున ఏకాదశి కాబట్టి అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంచి తిథి. ఇకపోతే 15వ తేదీ దగ్గరికి వచ్చేసరికి ద్వాదశి, శుక్ల ద్వాదశి ఆదివారం నాడు మనము ఈ రోజున మనము చక్కగా దేవుడి పూజలు అవన్నీ కూడా చేసుకుంటాం. శ్రీమన్నారాయణమూర్తిని మనం కీర్తించుకుంటాం. ఆ రోజున ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో అటువంటి వాళ్ళు అంతా కూడా మర్నాడు మీరు చక్కగా ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేసి భోజనాలు చేసుకోవచ్చు. ఇక 16వ తేదీ శుక్ల త్రయోదశి. ఆ రోజు సోమవారం నాడు త్రయోదశి ధనిష్ట నక్షత్రం కాబట్టి వివాహాలకి వీటికి అన్నిటికి కూడా మీకు పనికొస్తుంది. శుభకార్యాలన్నింటికి, గృహప్రవేశాలకి వాటికి. ఇక 17వ తేదీ దగ్గరికి వచ్చేసరికి అనంత వ్రతము, విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రమణం, మిలాది నబి అనేటటువంటి పండుగ 17వ తేదీ మంగళవారం నాడు. కాబట్టి ఈ రోజున బ్రహ్మాండంగా మీరు శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే 18వ తేదీ వచ్చేసరికి బుధవారం నాడు పౌర్ణమి. ఆ రోజు మహాలయ పక్షం ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడము, బియ్యాలు, స్వయంపాకాలు ఇచ్చుకోవడం, చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ నెలంతా కూడా భాద్రపద మాసంలో చక్కగా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా
పితృదేవతలకి తెలంగాణలో ముఖ్యంగా స్వయంపాకాలు ఇచ్చుకోవడం, బస్తాలు బియ్యాలు ఇస్తారు. మరి స్వయంపాకాలు ఇవన్నీ కూడా ఇచ్చుకొని మా ఆ సంవత్సరం అయినటువంటి వాళ్ళకి, తర్వాత ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరం చేసేటటువంటి దిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేస్తాం. అలాగే 19వ తేదీ దగ్గరికి వచ్చేసరికి గురువారం నాడు దీన్ని అశూన్య శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని మనం చేసుకుంటాం. శ్రీ మహావిష్ణువుది చక్కగా మనం ఈ రోజున దైవారాధనతో మనం కాలం గడుపుదాం. అలాగే 21వ తేదీ వచ్చేసరికి సంకష్టహార చతుర్థి. ఆ రోజు బహుళ చవితి శనివారము. మరి ఈ రోజున గణపతికి కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మీరు చేసేటటువంటి ప్రతి పూజలో ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి సంకష్టహార చతుర్థి మనం చేస్తాం. అంతేకాదు నాగేంద్రుడికి చక్కగా ఈరోజు కూడా 21వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చిమ్మిలి ఇవన్నీ కూడా తయారు చేసి నువ్వులతోనూ, తర్వాత తెల్ల నువ్వులతోనూ బెల్లంతోనూ చేసి ప్రసాదంగా పెడతాం. 22వ తేదీ వచ్చేసరికి మనకి ఏంటండి ఈరోజు అంటే బహుళ పంచమి. ఆ రోజు భరణి నక్షత్రం ఉందండి. అందువలన ఆ రోజున చక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తాము. ఆ రోజు మంచి రోజు, గృహప్రవేశాలు ఉన్నాయి, అన్నప్రాసనలు ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా నాగేంద్రుడికి అనంతాది నవకల నాగదేవతాభ్యో నమః అని నవకలు నాగదేవతలకు చేయొచ్చు. ఓం శరవణ భవాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయొచ్చు. ఇక 23వ తేదీ వచ్చేసరికి బహుళ షష్ఠి సోమవారము. ఆ రోజు మరి ఈ రోజున చక్కగా సోమవారం కాబట్టి షష్ఠి కాబట్టి చక్కగా అమ్మవారికి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఓం శరవణ భవ మంత్రజపం చేసుకోవచ్చు, సిద్ధవుతుంది. శత్రు పీడలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి మనం జపం పూజలు చేసుకుంటాం. ఇక 24వ తేదీన బహుళ సప్తమి వ్రతము. ఆ రోజు మంగళవారము. మరి ఈ రోజున మంచి శుభకార్యాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. కుటుంబాలన్నీ కూడా గృహప్రవేశాలు ఇలాంటివన్నీ కూడా ఐక్యత కలిగినటువంటి వ్రతాలు ఇలాంటివన్నీ కూడా మీరు కుటుంబపరంగా చేసుకోవచ్చు. ఇక 25 బహుళ అష్టమి బుధవారము. ఆ రోజున ముఖ్యమైనటువంటి శుభకార్యాలు ఏమి మనం చెయ్యము. అలాగే నిత్య దైవారాధన సాధారణ దినం. అలాగే 26వ తేదీన బహుళ నవమి. ఆ రోజు గురువారం నాడు. ఈరోజు కూడా మనం ప్రయాణాలు ఎక్కడికి చేయకుండా ఇంట్లో సాధన చేసుకుంటూ చక్కగా పూజా పునస్కారాలు చేసుకోండి. ఇకపోతే 27వ తేదీన శుక్రవారం నాడు బహుళ దశమి. ఆ రోజు బ్రహ్మాండంగా శుభకార్యాలు ఉన్నాయి. మంచి ఏకాదశి వ్రతం మీరు చేసుకుంటారు. శ్రీమన్నారాయణమూర్తి సంబంధించినటువంటి రామ, కృష్ణ ఇలాంటి స్వాముల వారి గుళ్ళన్నీ కూడా మీరు తిరుగుతారు. బ్రహ్మాండంగా ఉంటుంది. 28వ తేదీ వచ్చేసరికి బహుళ ఏకాదశి. ఆ రోజు ఈ యొక్క ఏకాదశి రోజున నిర్జల ఉపవాసం చేస్తాం శనివారం కాబట్టి చక్కగా ఆ ఉపవాసం శ్రీమన్నారాయణమూర్తి యొక్క గుళ్ళకి వెళతాం. మరి 27వ తేదీన శుభకార్యాలు చేసుకోవచ్చు, 28వ తేదీన శుభకార్యాలు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు తర్వాత అన్నీ కూడా బయటకు వెళ్ళి మీరు అన్ని కార్యక్రమాలు కూడా శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. 29వ తేదీన బహుళ ద్వాదశి. ఆ రోజున ఆ ముందు రోజు చేసినటువంటి ఆ వ్రత దీక్షను ముగించేసి మీరు ద్వాదశి బహుళ కిచిడి వండుకొని ఆ మర్నాడు చక్కగా ఉపవాసం మానేసి మర్నాడు భోజనాలు చేయొచ్చు అనమాట. 30వ తేదీ ఆఖరు ఆ నెలలో మరి సెప్టెంబర్ నెలలో బహుళ త్రయోదశి సోమవారము. ఈరోజు చాలా మంచి రోజు. చక్కగా శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. అన్నప్రాశన ఇదంతా కూడా శుభదినం ఈరోజు. అందువల్ల త్రయోదశి రోజున మీరు చేపట్టినటువంటి ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది. అందులో సోమవారం కాబట్టి మాతృ పూజ, తల్లి దర్శనాన్ని మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నెలలు కూడా మంచి రోజులన్నీ కూడా మీకు మంచిగా దైవారాధనతో పాటు మీరు స్పెషల్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అన్నప్రాసనని, గృహప్రవేశమని, ఇంకా ఈ యొక్క పసిపిల్లల దగ్గరికి వెళ్ళడము, మీరు వాళ్ళకి ఉపనయనాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకి ముఖ్యంగా ఏంటంటే భాద్రపద మాసం అనగానే వినాయక చవితికి ప్రసిద్ధి కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా మనకి వినాయక చవితి 7వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతుంది. మరి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి జ్ఞానానికి ప్రతీక కాబట్టి విఘ్నాలకి సంకటాలకి అధిపతి కాబట్టి మరి మీరందరూ కూడా వినాయక చవితిని అస్సలు వదులుకోవద్దు. ఈ 9 రోజులు కూడా మీరు చక్కగా పూజలు పునస్కారాలు చేసుకొని మందిరాలకు బయటకు వెళ్ళక్కర్లేదు, పందిరాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీ ఇళ్లలోనే చేసుకోండి. ఎవరైతే ఈ వినాయక చవితి 9 రోజులు మీరు వినాయకుడిని పూజ చేస్తారో ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు చక్కగా గొప్పవాళ్ళు అవుతారు. శుభమస్తు.